పిల్లలకైతే స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి. సో వాళ్ళకైతే లంచ్ బాక్స్ కోసం ఈజీగా అండ్ క్విక్గా తయారు చేసుకునేది అయితే మిల్ మేకర్ బిర్యానీ. సో ముందుగా అయితే మిల్ మేకర్ని అయితే వేడి నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టాలి. అలా అయితే లోపల ఉన్న ఏమైనా పురుగులో ఉన్నా కూడా చనిపోవడం జరుగుతుంది. సో వేడి నీళ్ళలో అయితే కొద్దిసేపు అయితే నేను నానబెట్టడం జరిగింది. అండ్ బిర్యానీ కోసం ముందుగానే నేను 30 మినిట్స్ ముందే ఒక బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ నానబెట్టడం జరిగింది, కన్నయ్యకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి. చూడండి, వేడి నీళ్ళలో వేసాక మనమైతే స్పూన్ తోటి కలబెట్టాలి, ఎందుకంటే దాని లోపల ఏమైనా క్రిములు ఉన్నా లేకపోతే డస్ట్ ఏమైనా పట్టి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మిల్ మేకర్లో అయితే ఎక్కువగా లక్క పురుగులు అనేది ఉంటాయి కాబట్టి వెన్నీళ్ళలో వేస్తే అవి ఈజీగా చనిపోవడం జరుగుతుంది. సో మేమైతే బిర్యానీ కోసం అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా తక్కువ ఫ్రైడ్ ఆనియన్స్, ఎందుకంటే నేను కొద్దిపాటి బిర్యానీ చేస్తున్నాను కాబట్టి తక్కువ అయితే తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాక నేనైతే బిర్యానీ ప్రాసెస్ అనేది పూర్తిగా చెప్తాను, ఒకసారి అయితే చూసేయండి. ముందుగా అయితే కడాయి తీసుకొని వాటర్లో నానబెట్టిన మిల్ మేకర్ని అయితే మొత్తం వాటర్ లేకుండా తీసేసుకున్నాను. చాలా మిల్ మేకర్ని ఒక 10-15 మినిట్స్ అయితే వాటర్లో వేడి నీళ్ళల్లో అలా నానబెట్టడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అండ్ పురుగులు అయితే చనిపోవడం జరుగుతుంది కదా. సో వాటిని మొత్తం బయటికి రాకుండా, అంటే దాంట్లో నుంచి అన్ని పోవాలి అని చెప్పి గట్టిగా అయితే పిండడం జరుగుతుంది. వాటర్ అంతా బయటకు తీసేసాక మిల్ మేకర్ని దాంట్లో వేసుకుంటే స్పాంజీగా ఉంటుంది, చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. వాటిలోనే మనకు కావాల్సిన సామాన్ అయితే మ్యారినేట్ చేయడానికి కావాల్సిన సామాన్ అయితే నేనైతే బగారా సామాన్ వేయడం జరుగుతుంది. దీంట్లో అయితే లవంగాలు, ఇలాచి అండ్ మిరియాలు, దాల్చిన చెక్క, పువ్వు, బగారా ఆకు అండ్ కసూరి మేతి కూడా కొంచెం వేయడం జరిగింది. అందులోనే ఒక 2 టమాటాలు చిన్నవైతే తీసుకోవడం జరిగింది. అండ్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, చిన్న గరం మసాలా అండ్ ఒక 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ కర్డ్ అయితే వేయడం జరిగింది. పెరుగు అనేది మనం కంపల్సరీ వేయాలి, దీంతో టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కాకపోతే తినని వాళ్ళ కోసం అయితే ఎక్కువ పెరుగు స్మెల్ వస్తుందని చెప్పి దానికి తగ్గట్టు అయితే నేను వేసుకోవడం జరిగింది. కన్నయ్యకు నాకు ఇద్దరికి అని చెప్పి మేమైతే ఇలా చేసుకోవడం జరిగింది. ఇది మొత్తం కలిపాక దీంట్లోకి అయితే వేడి ఆయిల్ అయితే వేయాలి. ఇది ముందుగా ఫ్రైడ్ ఆనియన్ చేసుకొని పెట్టుకున్న ఆయిల్ అయితే ఉంది కదా, దాన్ని దీంట్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే మీరు చూసేయండి. మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా మిల్ మేకర్ బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఏంటి ఇలా చెప్తున్నావు, అసలు ఎలా చూడాలి వీడియో అని చెప్పి మీరైతే అనుకోవచ్చు. నెక్స్ట్ టైం అయితే ఫుల్ ప్రాసెస్ చిన్న షార్ట్కట్లో అయితే షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి దాన్ని కూడా చూసేయండి. దీంట్లో అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలిపి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ యాక్చువల్లీ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే వీడియో తీసుకుంటూ నేనే బిర్యానీ ఎలా చేయాలి అని చూపించడం అయితే జరుగుతుంది. సో ఏంటి అంటే కొన్ని విషయాలు చెప్పుకోవాలి అనిపిస్తుంది యూట్యూబ్లో, కాకపోతే అన్ని విషయాలు చెప్పుకోలేము కదా. కొంతమంది వింటే బాధపడతారు, కొంతమంది చూస్తే నవ్వుతారు అని చెప్పి. అసలు బాధపడ్డ ఫీల్ అయినా ఏమనిపించదు, కానీ మనల్ని చూసి నవ్వి ఎగతాళి చేస్తేనే నాకు చిరాకు వస్తుంది. అందుకే నేనైతే ఏం మాట్లాడలేకపోతా ఈ వీడియోస్లలో. ఆయిల్ అయితే వేసాను కాబట్టి మొత్తం మ్యారినేట్ చేస్తున్నాను. మ్యారినేట్ చేస్తే ముక్కలకైతే అంటే మిల్ మేకర్స్కి అయితే మంచి ఆయిల్, పెరుగు అంతా అయితే పట్టడం జరుగుతుంది కాబట్టి చాలా చాలా టేస్టీగా వస్తుంది. బిర్యానీ వచ్చేసి అయితే ఈరోజు చాలా బాగా కుదిరింది, అందుకే మీకు ఈ ప్రాసెస్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఒక గిన్నె తీసుకొని మీరేమో అంటారు కంచు ఏదో బొగనే అని అంటారు, మా సైడ్ అయితే ఒక గిన్నె అంటారు. ఆ గిన్నెలో అయితే వాటర్ పోసి చేయడం జరిగింది. ఈ సెల్ఫీ వీడియో కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుంది అయితే అనుకోకండి, నాదైతే రైట్ హ్యాండ్. నా రైట్ హ్యాండ్ మాత్రమే బ్రేస్లెట్ ఉంటుంది, చూడండి. అండ్ ఇక్కడ బియ్యం అయితే నేను డైరెక్ట్ వాటర్లో వేసాను, మంట పెట్టేసి జస్ట్ దాంట్లోనే బగారా సామాను, ఇలాచి, దాల్చిన చెక్క, మళ్ళీ లవంగాలు, మిరియాలు, కసూరి మేతి అండ్ బగారాకు ఇవైతే వేయడం జరిగింది. ఇవి కొంచెం 10-15 మినిట్స్ అలా పెట్టుకుంటే 80% దాకా బాయిల్డ్ అయితే నేను దమ్ చేస్తున్నాను కాబట్టి ఒక 80-70% అయితే దమ్ కావాలి. అలా అయ్యాక మనం తీసేసి 10-15 మినిట్స్ దాకా గ్యాస్ మీద అలానే ఉంచేస్తే ఏంటంటే ఒక 80-70% దాకా బాయిల్డ్ అవుతుంది. అప్పుడు మనం కర్రీని ఒక పక్కన పొయ్యి మీద కూడా పెట్టేశాను, ఎందుకంటే మిల్ మేకర్కి గ్రేవీ అనేది మంచిగా పట్టాలి అని చెప్పి. ఎందుకంటే డైరెక్ట్ దమ్ చేసేసి కింద వేస్తే అది అనేది మాడిపోతుంది, ముక్క అనేది మెత్తగా కాదు అని చెప్పి కొంచెం కర్రీ లాగా చేయడం జరుగుతుంది. దీన్ని మన రైస్ 70% అయ్యాక దీని మీద వేసేసి దాన్ని బిర్యానీ లాగా చేయడం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలాలి కర్రీకి.
ఎందుకంటే పెరుగు అనేది ముక్కలకు మొత్తం పట్టేశాక ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు మాత్రమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అందులో ఉన్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవైతే ఖచ్చితంగా మెత్తగా అయిపోవాలి. ఒకసారి కలర్ చూస్తేనే మీకు తినాలి అనే ఆలోచన వస్తుంది. అసలు ఈ రైస్ అయితే ఇంకా కావట్లేదు ఎందుకంటే టైం అయిపోతుంది. మా కన్నయ్యకు లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళాలి కాబట్టి వాడు వెళ్ళే ముందే నాకైతే ఆర్డర్ పాస్ చేశాడు, మమ్మీ నాకు ఈరోజు మాత్రం మిల్ మేకర్ బిర్యానీ బాయిల్డ్ ఎగ్ ఖచ్చితంగా పంపించాలి అని. బాయిల్డ్ ఎగ్ అయితే డైలీ లంచ్ బాక్స్లో అయితే ఉంటుంది కాబట్టి అది కామన్. కాకపోతే వెరైటీస్ వచ్చేసి మాత్రం కన్నయ్యకు అడిగింది మాత్రమే పెట్టాలి. ఇప్పుడైతే 30% అయితే అయ్యింది, ఇంకొక 40% రైస్ అయితే దాన్ని మాత్రం బిర్యానీ గిన్నెలోకి, అంటే మా ఇంట్లో బిర్యానీ గిన్నె లేదు, నార్మల్గా గిన్నెనే ఉంది, ఆ గిన్నెలనే నేను బిర్యానీ అయితే చేయడం జరుగుతుంది. చూడండి కింద అయితే ఆ గిన్నెలో రైస్ అయితే వేసుకోవడం జరిగింది. రైస్ మీదే ఇప్పుడు మనం కర్రీలా చేసిన మిల్ మేకర్ గ్రేవీ అయితే వేసుకున్నాను. మళ్ళీ దాని మీద అగైన్ మళ్ళీ రైస్ అయితే వేయడం జరుగుతుంది. రైస్ 70% ఉడికింది కాబట్టి వీడియో అయితే పూర్తిగా చేయలేకపోయాను. ఒకసారి అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేయండి, ఎందుకంటే నాకు మాట్లాడడం సరిగ్గా రాదు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. ఎడిటింగ్ అయితే బాగానే చేస్తాను కానీ మాట్లాడడం రాదు. కొంచెం అర్థం చేసుకుంటారని సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేసేయండి నా ఛానల్ని. ఇది రైస్ వేసుకున్నాక రైస్ మీద అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను. నెక్స్ట్ దాని మీద నెయ్యి అయితే వేయడం జరిగింది. నెయ్యి వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను, చాలా కష్టపడి ప్రిపేర్ చేశాను. ఆ నెయ్యి చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. కొత్తిమీరని అయితే నేను వాటర్లో కడుగుతాను, ఎందుకంటే దానికి చిన్న రాళ్ళు అనేది ఉంటుంది కాబట్టి అది పోవాలంటే కొత్తిమీర అయినా కరివేపాకైనా నేను బయట నుండి కూరగాయలు అయితే తెచ్చినా ఖచ్చితంగా కడిగాకనే వంట చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకో అదొక పిచ్చి. కొంతమంది అయితే అసలు డైరెక్ట్ దాంట్లోనే వేసేస్తారు, తీసుకొస్తారు, కట్ చేస్తారు, వేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏం తింటాను చెప్పండి, కర్ర అనుకుంటా అవే రాళ్ళ ముక్కలే తగులుతూ ఉంటుంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వంట చేసేవాళ్ళు కొరియండర్నైనా కరివేపాకైనా కర్రీ లీవ్స్ అయినా సరే ఖచ్చితంగా కడిగి కర్రీస్లలో వేసుకోండి, అలానే వేయకండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. కాబట్టి చూడండి, నేను చేసిన నెయ్యి అయితే రవ్వ చాలా బాగుంటుంది. అండ్ లైట్గా ఫుడ్ కలర్ అయితే వేసాను, ఎందుకంటే టేస్ట్ కోసం. ఫుడ్ కలర్ అయితే అది కాదు, జస్ట్ పసుపు కలిపి పోయడం జరిగింది, కలర్ లాగా రావాలి అని చెప్పి. నేను ఫుడ్ కలర్ ఎక్కువ వాడను, అవాయిడ్ చేస్తాను. కాబట్టి చూడండి, నా బిర్యానీ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది రెడీ బిర్యానీ అయితే మంట పెట్టేసి ఒక 20 minutes ఉంచడం జరిగింది. దాని మీద స్మెల్ పోకుండా బయటికి దాని మీద రోల్ అయితే పెట్టడం జరిగింది. బిర్యానీ చూడండి 20 minutes తర్వాత ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా కన్నయ్య అయితే చాలా ఇష్టంగా తిన్నాడు.